హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా స్టోర్ చేసుకున్న మీగడని డైలీ పాల మీద కానీ పెరుగు మీద కానీ తీసి పెడతాం కదా మనం మీగడని ఫ్రిడ్జ్లో. అది ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఇలా మొత్తం నేను దీంట్లో బ్లెండర్తో స్మాష్ చేసి మొత్తం నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకుంటూ ఉండాలండి. 10 minutes 15 minutes. లోతుగా ఉండే గిన్నె తీసుకుంటే బెటర్ అండి. బ్లెండ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే అడుగు కొంచెంగా ఉన్నదైతే చుట్టూ అంతా ఎగిరి పడుతూ ఉంటుందండి మనం బ్లెండ్ చేసేటప్పుడు. సో అందుకు మనం ఇలా బ్లెండ్ చేసుకుందాం. చూడండి, మధ్యలో ఇలా గట్టిగా అవుతుంది బ్లెండ్ చేయగా. మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా మధ్యలో గట్టిగా అవుతూ ఉంటుంది. కొద్దిగా వాటర్, కొంచెం కూల్ వాటర్ అయితే బెటర్ అండి. కూల్ వాటర్ యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవడమే. చూసారా, దగ్గర వచ్చేసింది. ఇంకాసేపు చేస్తే బ్లెండ్ చేస్తే మొత్తం వెన్నంతా బయటకు వస్తుందండి. మీకు అందరికీ బ్లెండర్ లేకపోవచ్చండి, మనం ఇది మిక్సీలో కూడా తయారు చేసుకోవచ్చు. మీకు కావాలంటే కామెంట్లో చెప్పండి. నేను మిక్సీలోది కూడా తయారు చేసినప్పుడు మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. అదేంటి మాకు రాదా వెన్న చేసుకోవడం చెప్పాలా అంటే అలా కాదండి. ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి, ఇంకా కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది. తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు వీడియో చూడండి. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూసారా, చాలా దగ్గరగా వచ్చేసింది. కంటిన్యూగా ఇంకో 2 minutes బ్లెండ్ చేసామంటే మొత్తంగా వెన్న పైకి వస్తుందండి. ఇదిగోండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా మనం తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం వీటికున్నదంతా తీసుకొని చూడండి, ఇలా మనకి ముద్ద కట్టేలాగా రావాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం వాటర్ ఇలా వచ్చేసాయా, మొత్తం ఇలా వస్తుందో చూడండి. ముందుగా నేను ఇక్కడ
కొంచెం ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోనండి. వేరే బౌల్లో కూల్ వాటర్ అయితే మనకు కొంచెం విడిపోకుండా ఉంటుంది మీగడ. దీన్ని మొత్తం వాటర్లో ఇలా నీట్గా కడుక్కుందామండి. ఎందుకంటే మనం 10-15 డేస్ అలా పెట్టి ఉంటాం కదా ఫ్రిడ్జ్లో, స్మెల్ రాకుండా ఉండడం కోసం ఇలా బాగా స్మాష్ చేసుకుంటూ కడిగేద్దాం. ఈ వాటర్ అన్నీ పడేసి ఇంకోసారి వాటర్ వేసుకొని నీట్గా కడుక్కుందామండి. చూపిస్తాను మీకు కడిగాక. చూడండి, నార్మల్ వేరే వాటర్ వేసేసి ఒకసారి కడుక్కుందాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి నెయ్యి స్మెల్ రాకుండా ఉంటుందండి. పులిసిన వాసన అలా ఏమి రాకుండా ఉంటుంది. చూడండి, కడిగిన తర్వాత మొత్తం అలా ఉంది. నాకు మీరు ఏదైతే నెయ్యి చేసుకోవాలనుకుంటున్నారో అందులోనే నీళ్ళు వేసి కడుగడం బెస్ట్ అండి. ఎందుకంటే ఇదంతా మళ్ళీ అతుక్కుపోతుంది కదా. సో అది అలాగే కరిగిపెట్టినప్పుడు మనకు నీట్గా వచ్చేస్తుంది. మార్చుకోవడం మాటి కాకుండా. మనం ఇప్పుడు స్టవ్ అంటించుకుందామండి. మెల్లిమెల్లిగా కరగడం స్టార్ట్ అయిందండి. చూసారా, ఇలా మొత్తం మెల్ట్ అయిపోయింది. చాలా ఈజీ అండి, సింపుల్ ప్రాసెస్. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మనం మిక్సీలో అయినా చేసుకోవచ్చు, ఇలా బ్లెండర్ సహాయంతో అయినా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. ఇంకా 2 మినిట్స్ ఉంటే అయిపోతుంది. ఇది ఇలా ఉడికే లోపల మనం తమలపాకు తెచ్చుకుందాం. తమలపాకు వేస్తే మంచి సువాసన వస్తుందండి. ఇలా పైకి నురుగంతా వస్తుంది కదా, ఏం కాదండి, తగ్గిపోతుంది. అదే సిమ్లో పెట్టేసుకోండి. ఈ టైంలో ఇంక ఇప్పటి నుంచి సిమ్లోనే పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఆల్మోస్ట్ ఇంకా దగ్గరకు వచ్చేసిందండి. ఇదిగోండి, ఇలా చూడండి. తగ్గిపోయిన తర్వాత మనం తమలపాకు వేసుకొని దించుకోవడమేనండి. చూసారా, ఇలా తగ్గుతూ వెళ్తూ ఉంటే అనువులంతా తగ్గిపోతుందండి. మరి ఎక్కువసేపు కాంచినా కూడా నెయ్యి నల్లగా అయిపోతుందండి. మన కలర్ అంతా బాగా రాదు. చూడండి ఎంత బాగా వచ్చిందో ఎర్రగా. ఎంత మంచి అరోమా వస్తుందంటే నిజంగా చాలా చాలా మంచి సువాసన వస్తుందండి. మనం తమలపాకు వేసామంటే ఇంకా అదిరిపోతుంది. స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఎందుకంటే తమలపాకు వేసినప్పుడు చిటపటలాడుతుంది, చాలా కాలుతుంది, జాగ్రత్తగా ఉండాలి కదా. బాగా కడిగి నీట్గా తడి లేకుండా వేసుకోవాలి.
ఓకేనండి. ఇలా తమలపాకు వేసాక చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. అసలు నాకైతే స్మెల్ చాలా ఇష్టం అండి, అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా నెయ్యి, ఊరగాయ పొడి ఏదైనా సరే చాలా మంచిది కదండి ఆరోగ్యానికి. నెయ్యి పిల్లలకి రెగ్యులర్గా పెడుతూ ఉంటాను, నేను ఇంట్లో చేసే నెయ్యి వాడతాను ఎక్కువగా. ఇప్పుడు దీన్ని మనం వేరే గిన్నెలకి షిఫ్ట్ చేశాక చూద్దాం. ఇదిగోండి వేరే క్యాన్లోకి షిఫ్ట్ చేశాను. చూసారా ఎంత బాగుందంటే చూడ్డానికి. నాకైతే ఇలా చేస్తే చాలా ఇష్టం అండి. 1/2 kg కంటే ఎక్కువే ఉందండి ఇది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్లో తెలపండి.